బంగారం నిజంగా బంగారమే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ. ఇది జస్ట్ మెటల్ మాత్రమే కాదు, కష్టానికి కలకు సాక్ష్యం, నిదర్శనం కూడా. భారతీయులను బంగారాన్ని వేరు చేసి చూడలేం. ఆ రేంజ్ సెంటిమెంట్ మనోళ్ళకి. తగ్గినట్లే తగ్గి ఆశలు రేపిన బంగారం ఇప్పుడు అందుకోలేవు అని మళ్ళీ వెక్కిరిస్తోంది. 1,50,000 దాటి పరుగులు తీస్తోంది. అసలు గోల్డ్ ధరలు మళ్ళీ ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పట్లో తగ్గే అవకాశం ఉందా లేదా? తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతున్న బంగారం. 3 రోజుల్లో 6,000 పెరిగిన బంగారం. గోల్డ్ ఎందుకు మళ్ళీ పరుగులు తీస్తోంది? ఈ పరుగు ఎక్కడి వరకు వెళ్లే ఛాన్స్ ఉంది? తులం బంగారం 2 లక్షలు కాబోతోందా? ఈ నెలలో పసిడికి మరిన్ని రెక్కలు ఖాయమా? ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలా వద్దా? భారతీయులకు బంగారం అంటే ఒక మెటల్ మాత్రమే కాదు, దైవం కూడా. లక్ష్మీదేవిలా పూజిస్తారు. లక్ష్మీవారం నిబంధనలు పెట్టుకుంటారు. భారతీయ సంప్రదాయంలో బంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పెద్దలు చెప్పే ప్రతి కథలో బంగారం వినిపించేది అందుకే. గోల్డ్ అంటే ట్రెడిషన్ మాత్రమే కాదు, సెక్యూరిటీ కూడా. అలాంటి బంగారం ఆగేదేలే అంటోంది. ఈ మధ్య తగ్గినట్లే తగ్గి ఇప్పుడు మళ్లీ వాయించి వదిలేస్తోంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. ధరలు తగ్గుతున్నాయి. కొందామా వద్దా అనే కన్ఫ్యూజన్ నుంచి ఓ క్లారిటీకి వచ్చే టైంలోనే మళ్లీ పసిడి పరుగులు మొదలయ్యాయి. వరుసగా 3 రోజులు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ఆగస్టు 6 నాటికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పన్నులతో కలిపి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 1,52,000 పలుకగా కిలో వెండి ధర 2,31,000గా నమోదైంది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,257 దగ్గర కొనసాగుతూ ఉండగా వెండి ధర $61.83 దగ్గర ఉంది. ఓవరాల్ గా గోల్డ్ 6 వారాల గరిష్టానికి చేరుకుంది. అమెరికా ఇరాన్ యుద్ధంతో బంగారం, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. వార్ కారణంగా ద్రవ్యోల్బణ భయాలు నెలకొనడం, వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలతో ఈ లోహాల ధరలు క్షీణించాయి. బంగారం ధర గరిష్టాల నుంచి దాదాపు 19% మేర పతనమైంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో శాంతి వైపుగా అడుగులు పడుతున్నాయి. హర్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్, ఒమన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర మళ్లీ $80 దిగువకు చేరింది. దీనికి తోడు అమెరికా డాలర్ బలహీన పడడం, ట్రెజరీ ఈల్డ్స్ తగ్గుముఖం పట్టడం, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చన్న అంచనాలు బలపడడం లాంటి పరిస్థితులు బంగారం, వెండికి అనుకూలంగా మారాయి. వీటికి మళ్లీ డిమాండ్ ఏర్పడడంతో ధరలకు రెక్కలొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ప్రక్రియ కొంతమేర ముందుకు సాగుతున్నా పరిస్థితులు ఇంకా బలహీనంగానే ఉన్నాయి. దౌత్యపరమైన పరిణామాలు, రక్షణ ఆస్తిగా బంగారానికి ఉన్న ఆకర్షణ ప్రస్తుత ధరకు మద్దతుగా నిలుస్తున్నాయని నిపుణులు అంటున్నారు. దీనికి తోడు అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్ బలహీన పడడం ఇతర కరెన్సీల రూపంలో పసిడి కొనుగోలును చౌకగా మార్చింది. అదే సమయంలో యుఎస్ ట్రెజరీ బాండ్ దిగుబడులు తగ్గడంతో వడ్డీ లేని ఆస్తి అయిన బంగారంపై పెట్టుబడులకు అవకాశ వ్యయం తగ్గి ఆకర్షణ పెరిగింది. చమురు ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణ భయాలు తగ్గి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే ఆందోళనలు సడలడం కూడా బంగారానికి సానుకూలంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో గోల్డ్ నెక్స్ట్ దిశను నిర్దేశించడంలో యుఎస్ నాన్ ఫార్మ్ పేరోల్స్ ఉద్యోగాల గణాంకాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఉపాధి డేటా బలహీనంగా వస్తే పసిడి మరిన్ని లాభాలను సాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఊహించిన దానికంటే డేటా మెరుగ్గా ఉంటే డాలర్ పుంజుకుని బంగారంపై కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఫెడ్ రేట్ల అంచనాలు, యుఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ కదలికలను పెట్టుబడిదారులు నిశితంగా గమనించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదంతా ఎలా ఉన్నా ఇక ఈ నెలలో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత వాతావరణంలో మందగించిన ఆర్థిక వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు ప్రస్తుత స్థాయిల నుంచి 5% పరిధిలోనే స్థిరంగా ఉంటాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భావిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత బలహీన పడినా, భౌగోళిక ఉద్రిక్తతలు ముదిరినా బంగారం మళ్లీ సరికొత్త రికార్డుల వైపు పయనించే ఛాన్స్ ఉంటుందని చెప్తోంది. ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం, గోల్డ్ మైనింగ్ షేర్లను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని, రాబోయే రోజుల్లో ఆర్బీఐ, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలతో పాటు పండుగ సీజన్ డిమాండ్ బంగారం ధరలను ప్రభావితం చేస్తుందని మరికొందరు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఓవరాల్ గా అమెరికా ఫెడ్ పాలసీలు, యుఎస్ డాలర్ కదలికలతో స్వల్పకాలికంగా బంగారం ధరల్లో అస్థిరత కొనసాగుతున్నా, ప్రపంచ భౌగోళిక పరిస్థితులు, వడ్డీ రేట్ల తగ్గుదల అంచనాల కారణంగా దీర్ఘకాలికంగా బంగారం మార్కెట్ అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. బంగారం ధరలతో పాటు వెండి కూడా రైమని దూసుకుపోతోంది. ఈ లోహాలను ఆభరణాలుగానే కాదు, ఇన్వెస్ట్మెంట్గా కూడా చూస్తున్నారు జనాలు. మరి గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? భారీగా పెరగబోతున్నాయా, లేదంటే అమాంతం పడిపోతాయా? ఈ అప్ అండ్ డౌన్స్ మధ్య వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిక్వెస్ట్ ఎందుకు మళ్ళీ హాట్ టాపిక్ అవుతోంది? బంగారానికి సంబంధించి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనే సంస్థ ఒకటుంది. అయితే రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ప్రస్తుతం 4,200 పైన ఉన్న ఔన్స్ బంగారం ధర $3,857 కంటే తక్కువకు పడిపోతే మార్కెట్ మరింత క్షీణించే అవకాశం ఉందని డబ్ల్యూజీసీ అంటోంది. ఒకవేళ ఈ స్థాయి కంటే మరింత కిందకు పడిపోతే తదుపరి ప్రధాన మద్దతు ధర $3,500లకు చేరవచ్చు. జనవరిలో నమోదైన గరిష్ట ధరలతో పోలిస్తే ఔన్స్కు $3,500 స్థాయి అనేది సుమారు 37% క్షీణతను సూచిస్తుంది. బంగారం మార్కెట్లో గతంలో వచ్చిన ప్రధాన సంక్షోభాల మాదిరిగానే ఈ క్షీణత కూడా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జపనీస్ యెన్ బలపడడం, యుఎస్ ఫెడ్ రేట్లపై అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గోల్డ్ ఈటీఎఫ్ల నుండి పెట్టుబడుల ఉపసంహరణ వంటివి బంగారం ధరలపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయని అంచనా. ఒకవేళ గ్లోబల్ మార్కెట్ అంచనా వేసినట్లుగా 37% మేర పతనమైతే తులం బంగారంపై ఏకంగా 53,000 వరకు తగ్గి 10 గ్రాముల బంగారం ధర 89,000 స్థాయికి పడిపోయే అవకాశం ఉంటుంది. ఇదే సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఈ మధ్య ఓ రిక్వెస్ట్ పెట్టింది. ఇండియాలో బంగారాన్ని సాధారణ లోహంగా కాకుండా ఒక వ్యూహాత్మక ఖనిజంగా అధికారికంగా గుర్తించాలని కోరింది. స్వర్ణిం ఉడాన్ 2047 పేరుతో రిపోర్టును రిలీజ్ చేసిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అందులో ఈ విషయాన్ని పొందుపరిచింది. ఇకటు ఈ లెక్కలన్నీ ఎలా ఉన్నా రాబోయేది పెళ్లిళ్లు, పండగ సీజన్. దీంతో బంగారం ధరలు రాబోయే 2-3 నెలల్లో ఎలా ఉండబోతున్నాయని జనాల్లో ఆసక్తి కనిపిస్తోంది. ప్రస్తుత ధరల సంగతి ఎలా ఉన్నా రాబోయే 10 ఏళ్లలో బంగారం ధరలు డబుల్ అయ్యే అవకాశం ఉందనేది మరికొందరి అభిప్రాయం. గత 4-5 ఏళ్లలో బంగారం రేటు భారీగా పెరిగింది. 2035 నాటికి బంగారం ధర గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి కొత్త శిఖరాలకు చేరుకోవచ్చనే చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల డేటాను, ప్రస్తుత ధరల పెరుగుదల రేటును విశ్లేషిస్తే రాబోయే కొన్నేళ్లలో బంగారం ధర రెట్టింపు కావచ్చని తెలుస్తోంది. డబ్బుకు కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీర్ఘకాలంలో బంగారం ధర సాధారణంగా పెరుగుతుంది. ఇక గనుల నుంచి బంగారాన్ని వెలికితీసే ఖర్చు ఏటా పెరుగుతోంది. ప్రపంచంలో అందుబాటులో ఉన్న బంగారం నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఒకవైపు సరఫరా తగ్గుతూ ఉండగా మరోవైపు డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారం ధర పెరుగుతూనే ఉండొచ్చని మరికొందరు నిపుణులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం పెరుగుతుందా, తగ్గుతుందా, ఇప్పుడు అమ్మేసుకోవడం బెటరా కాదా అనే సంగతి ఎలా ఉన్నా గోల్డ్ మార్కెట్లో మాత్రం ఇప్పుడు కొత్త ట్రెండ్ కంటిన్యూ అవుతోంది.